ఆ ఒక్కటి అడక్కు. హీరో అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత కామెడీ రోల్‌లో నటించడం విశేషం. మరి ఈయన ఆ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించాడా అంటే కొంతమేర ఓకే అని అనాలి. ఇకపోతే ఆ ఒక్కటి అడక్కు ఏమిటి? ఏమడగొద్దు అంటే ప్రస్తుతం సొసైటీ యువత ముఖ్యంగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాతే పెళ్లి అవ్వాలి అని లైఫ్‌పై ఫోకస్ పెట్టి పెళ్లి ఏజ్ దాటిపోతున్నారు. దానివల్ల వారికి పెళ్ళవ్వక ఎంత ఇబ్బంది పడుతున్నారనే చిన్న స్టోరీ లైన్ తీసుకొని ఈ మూవీని చిత్రంగా మలిచారు. ఆ ఒక్కటి అడక్కు స్టోరీ లైన్ వచ్చేసి బాగా చదువుకొని లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనే అబ్బాయికి పెళ్ళేజ్ దాటిపోవటంతో పెళ్ళవ్వక ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు పెళ్ళెప్పుడని అడుగుతూ ఉంటారు. ఆ క్రమంలో అనుకోకుండా హీరోయిన్ ఫరూక్ అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. కానీ అనుకోని క్రమంలో హీరోయిన్ ఒక మ్యాట్రిమోనీ సైట్‌కు సంబంధించిన చీటింగ్ కేసులో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అల్లరి నరేష్‌కు, ఫరూక్ అబ్దుల్లాకి పెళ్లయిందా? లేదా? అలానే ఆ సమస్య నుండి ఎలా బయటపడిందనేది ఈ చిత్రం చూసి తెలుసుకోవాలి. ఈ ఆ ఒక్కటి అడక్కు ఎలా ఉంది అంటే మంచి కామెడీ టైమ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. అలానే ఒక మెసేజ్ ఇవ్వటానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అందరూ పెళ్లి అంటేనే మ్యాట్రిమోనీ సైట్స్‌లో చూడటం ఆనవాయితీ అయింది. కానీ అటువంటి సైట్స్ నుండి యువత ఎలా మోసపోతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వంటి సన్నివేశాలు బాగా చూపించాడు డైరెక్టర్. ఇక ఈ మూవీ మొదట ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, లవ్ ట్రాక్ తోటి మంచి రన్ టైమ్ తోటి బాగా రన్ అవుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ బాగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో మ్యాట్రిమోనీ సైట్స్‌పై వచ్చే సన్నివేశాలు గానీ, క్లైమాక్స్‌లో సైట్స్ వల్ల యువత ఫేస్ చేసే సమస్యలపై చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హీరో అల్లరి నరేష్ చేసే కామెడీ టైమింగ్ చానా అంటే బాగుంటుంది. ఆయనపై వచ్చే సెటైర్లు గానీ, పెళ్ళవ్వకపోవటం వల్ల ఆయనపై ఏసే డైలాగ్స్ గానీ, రాసిన డైలాగ్స్ గానీ చానా ఆకట్టుకుంటాయి. ఇక ఫైనల్‌గా ఒక మంచి కామెడీ లవ్ ట్రాక్ మూవీ అని చెప్పాలి. ఆ ఒక్కటి అడక్కు, అల్లరి నరేష్ కామెడీ టైం చాలా బాగుంటుంది. ఇకపోతే ఇది ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీకి అల్లరి నరేష్ కామెడీ టైం, ఫరూక్ అబ్దుల్లా యాక్టింగు వీరిరువురి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. సినిమా సినిమాటిక్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. మ్యూజిక్ పర్లేదని అనిపిస్తుంది. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, నేరేషన్ రొటీన్‌గా ఉండటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నస్రుద్దీన్.